అది సరేనండి, బోల్డంత అద్దిస్తూ ఇంత ఇల్లెందుకండి? అద్దె గురించి ఆలోచించదు సీత. నేను ఆరంభించబోయే వ్యాపారం దశెందుకుందంటే అద్దెకే కాదు, ఇల్లు ఖరీదుకే కొనేయచ్చు. అమ్మగారు సమయం సందర్భం లేకుండా అమ్మగారు బొమ్మగారు. అబ్బా ఊరుకోండి, అవే మాటలు. ఏమిటి రంగి? రేడియో స్టేషన్ నుంచి ఎవరో కుర్రోడొచ్చి కాగితం చెల్లడమ్మా. ఇచ్చావు కదా, వెళ్ళి పని చూసుకో. గుడ్ న్యూస్. రేడియో స్టేషన్ లో తాతారావు గారు నాకు అనౌన్సర్ గా ఉద్యోగం వేయించారట. ఏపీ డ్యూటీలో జాయిన్ అవ్వాలంట. వెరీ గుడ్. అయితే రేపటి నుంచి నువ్వు పురుషుడివి, నేను స్త్రీని. అదేమిటండి? ఉద్యోగం పురుష లక్షణం అంటారు, అందుకని ఎలా ఉంది చోకు? బాలేదు. మొదటిసారి ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, కంగారు పడకండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అవును సీత గారు, మీ వారు వ్యాపార ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఏది ఇంకా ఒక దారిన పడలేదు. మొదలెట్టని ఆ వ్యాపారం గురించి దిగులు కంటే ఆ వ్యాపారం కోసం నా నగలు తాకట్టు పెట్టేమేనని దిగులే ఎక్కువ ఆయనకి. అది విడిపించాలని నేను పడే తాపత్రయం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. సీత గారు, ఏమైంది సీత గారు? కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో తిప్పుతుంది. ఇలా కూర్చోండి, డాక్టర్ తీసుకొస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్, ఆవిడకి కంగారు ఏం పడకండి. కంగారు జిరాఫీ కాదు, కానీ అసలు ఆవిడకి ఏం జరిగిందండి? ఇంతవరకు ఏం జరగలేదు, కానీ త్వరలో ఆమె తల్లి కావడం జరుగుతుంది. చట్టుకుని హ్యాపీ న్యూస్ చెప్పగా సస్పెన్స్ తో చంపుతారేంటండి? కంగ్రాచులేషన్స్ సీత గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. లాలలు లాలలు. టానిక్స్ రాకిస్తాను, అవి వాడడం మంచిది. రాయండి డాక్టర్, మంచి మందులన్నీ రాసేయండి. లాలలు లాలలు. లాలలు లేదులేండి, రాయండి. పర్వాలేదు రావే. భయం వేస్తుందండి. నా మంచం మీదకి వచ్చిన ప్రతి ఆడది తనతో సమానమే కనుక అది నిన్ను గౌరవించాలి, స్నేహంగా చూడాలి. హలో డార్లింగ్, నువ్వు రావటం ఆలస్యం అవుతుంది అనుకున్నాను. మంచం మీద ఒక్కడనే పడుకోవటం మంచిది కాదనుకున్నాను, అందుకనే దాన్ని. ఏమండి, ఇది నిజమా? పని మనిషితో మీరు? ఏం చేయను సీత, ఈవేళ ఎవరూ దొరకలేదు. అక్కడికి అలవాటైన ఆడవాళ్ళ కోసం కబురెట్టాను. చివరికి ఆకలికి రుచిందుకు అనుకున్నాను. దాంతో ఈ పని మనిషికి అందుకుంది అదృష్టం. ఎలా ఉంది జోక్? అంటే మిమ్మల్ని పూజ చేస్తున్న నన్ను మీరు చాలా కాలంగా మోసం చేస్తున్నారా? నేను చేసేది మోసం కాదు, సరసం. లోకమనే తోటలో 1,00,000 రకాల పళ్ళ చెట్లుంటాయి. అన్ని రుచి చూడాలనుకునే మనిషిని నేను. అందుకే ఈ రోజు నేను దాన్ని అందుకున్నాను. ఏమండి? ఎందుకు అలా అరుస్తావు? ఆ దుప్పుడు దులిపేసి పక్క ఫ్రెష్ గా ఉంటుంది. హలో మోహన్ బాబు గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? మీకు ఎదురుగా ఉన్నందుక? అదేమిటండి, సీత గారు చెప్పలేదా మీరు తండ్రి కాబోతున్నారని? అందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇది ముఖ్యంగా కాబోయే తల్లిదండ్రులు చదివి తీరాలి. నేను తండ్రినిగా పోతున్నానన్నమాట. ఐసి తండ్రిగా పోయే మనిషి కంటే పరాయి మగాడికే ఈ విషయం ముందు తెలిసిందన్నమాట. బాగుంది జోకు. హాస్పిటల్ కు తీసుకెళ్ళింది నేనే కదండి, అందుకని నాకు తెలిసింది. నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం, మందులు కొనాల్సిన బాధ్యత, పిల్లల పెంపకం గురించిన శ్రద్ధ అతనికెందుకంట? మోహన్ గారు, ఏమిటి మీరు అనేది? అనేది కాదు, అడిగేది ఏమిటంటే ఈ వేళ దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టే ఇంతకు ముందు నీ గదికి ఎన్నిసార్లు తీసుకెళ్ళావు అని. ఆపండి, మీరు చేసిన తప్పు ఎక్కడ వేలెత్తి చూపుతారు అని మరొకరి మీద అన్యాయంగా నింద మోపడం పాపం అండి, పాపం. పాపం పుణ్యం కబుర్లు చెప్పక నన్ను అమాయకుని చేసి ఉద్యోగం వంకతో మీరిద్దరు వాడే నాటకం నాకు బాగా తెలుసు. నీ మీద మోజుతోనే వాడు నీకు ఉద్యోగం ఇప్పించి అతని దగ్గర ఉంచుకున్నాడు. నువ్వు నిల తప్పిందని చెప్పగా వాడు డాక్టర్ చూపించాడు. పిల్లాడి జాగ్రత్త కోసం పుస్తకాలు తెచ్చాడు. కారణం నీ కడుపున పెరిగే బిడ్డ అతని బిడ్డ కనుక. తాతారావు, ఐ నో దీని కడుపున పెరిగే బిడ్డ నీ బిడ్డే. ఏమిటి సీతామహాసాధ్వి, ఏ పాపం ఎరుగని పుణ్యాత్ముడైతే నోరెత్తకుండా అలా వెళ్ళిపోతున్నాడేమిటి? పుట్టే బిడ్డకు తండ్రి నువ్వే అని చెప్పడానికి సాక్ష్యం రుజువు ఆడదానికి ఉండవండి ఈ లోకంలో. ఉండవలసిందల్లా మగవాడికి ఆమె మీద నమ్మకం. నాగన్నా, ఏటమ్మా? తాతారావు గారు కనపడరే? ఓహో,
2 రోజులుగా మీరు రాలేదు కాబట్టి మీకు తెలవదు అనుకుంటా. 6 నెలలు సెలవెట్టి ఊరికి వెళ్ళిపోన్నారు అమ్మగారు. అంతే కదా అమ్మగారు? ఆ సెలవు అయిపోయే నాటికి మరో ఊరికి ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు అమ్మగారు. హఠాత్తుగా ఏటొచ్చింది ఏటో ఆ బాబుకి. ఇదిగో, నిన్నటి వరకు నీకు తెలియకుండా సరసాలు సరదాలు చేయడానికి ఎంతో చచ్చాను. ఎలాగో తెలిసిపోయింది గనుక ఇక దాపరకు ఎందుకు? ఏమంటావు డార్లింగ్? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు. ఏమిటండి దారుణం? మిమ్మల్ని దైవమని నమ్మాను, అన్ని మీకు అర్పించాను. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా రాక్షసంగా మారిపోయారేమిటండి? మారిపోవటం కాదు సీత, నేను ఒరిజినల్ గా రాక్షసుణ్ణే. నీ అందం మీద ఆశపడ్డాను, నీ నగల మీద మోజుపడ్డాను. కానీ పెళ్ళైతే తప్ప నువ్వు ముట్టుకోనివ్వు అని మంచి విధవలా నటించాను, ముగుళ్ళా సెటిల్ అయ్యాను, నాకు కావలసినవన్నీ పొందాను. ఏమండి, దైవ సాక్షిగా తాళి కట్టిన మీ భార్యతో ఇంత దుర్మార్గంగా? దైవం ఏమిటి, తాళి ఏమిటి? అది రాతి ముక్క, ఇది తాడు ముక్క. వీటి లెక్క ఎవడికి? అయినా ఖర్చు లేకుండా సుఖం పొందొచ్చని నేను కట్టిన పసుపు తాడు తాళి. ఇది నీ మెళ్ళో ఉంటే నువ్వు నా భార్యవి, లేకపోతే కాదు. సీత, నీకు నాకు మధ్యనున్న బంధం తెగిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీకు భర్తను కాదు. తెంపేస్తే తెగిపోయేది, చెరిపేస్తే చెరిపోయేది కాదండి భార్య భర్తల బంధం. మీరిలా కాదని పోతే నేనేమైపోవాలి? రేపు పుట్టే బిడ్డ తండ్రి ఎవరని లోకం అడిగినా, మా నాన్నేడని వాడడిగినా నేనేం జవాబు చెప్పాలి? నాకు ఎంతో మంది మగవాళ్ళు తెలుసు, వాళ్ళల్లో మీ నాన్నెవరో నాకేం తెలుసు. నువ్వు మహాజనానికి ముద్దుల బిడ్డవిరా అనేసేయ్. ఎలా ఉంది జోకు? నాకు తెలుసు, నేను వేసే జోకు నీకు బాగుండదు, నీకు బాగుండే జోకు నేను వేయలేను. కనుక ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఈ దారి గోదారి, వెళ్ళి వెతుక్కో. ఏమండి, నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని నాకు అన్యాయం చేయకండి. అవసరం తీరిపోయే కాడదాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నువ్వు నాకెప్పుడూ కనిపించు. అవును, ఇక్కడ ఉండలేను. ఏమిటిదంతా? సామాన్లన్నీ సర్దేస్తున్నారేంటి? ఇంటి మారిపోతున్నారు బాబు. ఈ ఇల్లు మారిపోతున్నావా? అది కుదరదు. అమ్మా అమ్మా అమ్మా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా? అవును బాబు, మనం వేరే మంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వద్దు, ఇక్కడే ఉందాం. నేను ఇక్కడ ఆడుకోవటానికి చిట్టి, బేబీ, బుజ్జు అంతా ఉన్నారు. పక్కింట్లో రాధు పిన్ని వాళ్ళు ఉన్నారు. మన ఇక్కడే ఉందా, మన ఇక్కడే ఉందా? బాబు, నా మాట వినరా. కొత్త ఇంటికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? ఆ ఇంట్లో పెద్ద కృష్ణుడు బొమ్మ, మందిరం ఉన్నాయి. అయితే మాత్రం అందరిని వదిలేసి మారం చేయకుండా నా మాట వింటే కొత్త ఇంటికి వెళ్ళగానే నీ కుక్కు బిల్ల కొనిస్తాను. నిజంగానా? తప్పకుండా కొనిస్తాను. పద, బుజ్జివాడు చెప్పేసి రాపో. గోపి, నువ్వు లేకపోతే మా అందరికి ఎలా తోస్తుందిరా? నువ్వు లేకపోతే మాకేడుకు వస్తుంది గోపి. ఏంటిది? చిన్నపిల్లలా మన ఆడకూడదు. నువ్వు ఏం చెప్పినా నాకు బాధగా ఉంది గోపి. ఎందుకు బాధ? నేను అప్పుడప్పుడు వస్తాగా. మీరంతా కలిసి నా కొత్త ఇంటికి రావచ్చు. అప్పుడు అందరూ ఆడుకుందాం. పాపం, ఆ పసి వాళ్ళకి ఎంత బాధగా ఉందో. అవునులేండి, 2 రోజులు పరుచున్న నాకే మీరు వెళ్ళిపోతున్నారంటే దిగులుగా ఉంది. మరి వాళ్ళకుండదా? ఎవరికి ఎలా ఉన్నా విడిపోయే గడియం వచ్చాక విడిపోక తప్పదు. రాధా, నీకు ఈ బొమ్మ కావాలనేదానుగా, తీసుకో. చిట్టి, ఈ బాల్ నీకు. లత, ఇది నీకు.
నా గోపి వాళ్ళు ఇల్లు మారారు, మనం కూడా మారదామా? ఒరే గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం, గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా. లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి. ఊరు మారితే ప్రాక్టీస్ పోతుంది. ప్రాక్టీస్ అమ్మకున్న చిన్న తలనొప్పి పొలగొట్టిన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? నాకు ఇవ్వడానికి 2 రూపాయలు సంపాదన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? కడుపు నొప్పి వారికి కరెక్ట్ అయిన మాత్రలు ఇవ్వాలని డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? నోరు మీద నోరు బ్యాండేజ్ కట్టించి చూస్తూ కూర్చేస్తాను. అదే నీకున్న ప్రాక్టీస్. ఓరు వీడి తగలయ్యా, పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే పశువుల ఇంజక్షన్ లాంటి మాటలతో గుచ్చి గుచ్చి నన్ను బాధ పెడుతున్నాడే వీడు. డాక్టర్ గారు కమాన్ 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 కమాన్. పేషెంట్ వాళ్ళకం చూస్తా ఉంటే నయమైపోయి మామూలుగా ఉన్నట్టున్నాడే. మీరు మాలాగా చెప్తే ఎలాగండి? డాక్టర్ కదా, కాస్త పరీక్ష చెప్పండి. పరీక్ష ఎందుకండి, నేను ఇచ్చిన మెడిసిన్ పోవు నాకు తెలుసుగా. హ, పైగా ఫేసు గీసు చూస్తుంటే పర్ఫెక్ట్ ఆల్రెడీ అని వైద్య శాస్త్రం చెప్తూ ఉంది. అయినా మీ తృప్తి కోసం చూడమంటే చూస్తాను. సి నోరు తెరు నాయన. వెరీ గుడ్, చాలా పెద్ద నోరు. ముద్దలతో పని లేకుండా ఫుల్ మీల్ లోపల దోసేయచ్చు. జాగ్రత్త నాయన. ఓకే. అదేమిటా ధర్మం జంతుకు నవ్వులంటే నవ్వులేసావు? పిచ్చి పోయి నటించారు, నాకు పిచ్చి ముదిరిపోయాడు. బేటా హూ మర్యాదగా వాడు పిచ్చి వదిలేస్తావా లేదా? లేకపోతే 2 పూట్ల వాడిని తీసుకొచ్చి నీ దగ్గర వదిలేస్తా. వద్దు బాబు వద్దు, మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు, పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను. కాము చూడమని రసం, వసంతకు సుమాకరు, సిద్ధమకరం ధ్వజం. ఈ దెబ్బతో ఈ టార్జాన్ బేటగాడి పిచ్చి కుదరాలి. అయ్యా, ఈ పొడను ఆవులోను ఆవు పంచతంలోను కలిపి నడినెత్తిన మధ్యలో దరువులాగా మద్రా చేయించండి. మళ్ళీ తగ్గపోతే ఇంకా తగ్గపోవడం ఏంటండి? తగ్గపోతే ఏ పిచ్చుకు మీద మద్రా చేసి చూడండి. అప్పుడు తగ్గపోతే చూసిన మాట నమ్మండి. నన్ను నమ్మకం లేకపోతే తీసుకోండి బాబు. సరే డాక్టర్, ఆ, వస్తాం. మరి ఫీజు అది ఫీజండి, ఫీజు తగ్గలేదు ఏమీ లేదు, అప్పుడే ఫీజు అంట. ఫీజు లేదు ఏమీ లేదు. కర్మ 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 కర్మ.